ఇవ్వాలండి పెసలు శనగలు బియ్యము కలిపి అట్లు వేసి చూపిస్తాను. ఒక పావు కప్పు పెసలు, ఒక పావు కప్పు శనగలు, పావు కప్పులో సగం రేషన్ షాప్ బియ్యము, ఒక చెంచా ఉప్పు, ఒక అర చెంచా జీలకర్ర. మనము మొదట పెసలు కలిపి బియ్యం కూడా వేసేస్తున్నాను. ఈ మూడు కలిపి ఒక 6 గంటలు నానబెట్టుకుందాము. ఇదిగోనండి 6 గంటలు అయిందండి. ఇదిగోండి శనగలు బియ్యము పెసలు బాగా నానిపోయాయండి. అలాగేనండి ఇది ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాము. ఉప్పు కూడా వేసేసుకుని ఉప్పు వేసేస్తున్నాను. మిక్సీలో ఉప్పు వేసేసాక ఇవన్నీ శనగలు అన్నీ వేసేసి గ్రైండ్ చేసేసుకుని ఒక అరగంట పక్కన పెట్టుకుని తర్వాత అట్లు వేస్తాను. ఇదిగోనండి పెసలు శనగలు బియ్యం కలిపిని మిక్స్ చేసి పెట్టేసుకున్నానండి. ఉప్పు కూడా వేసి ఇలా జీలకర్ర వేసి బాగా కలిపేస్తున్నాను. కలిపేసాక మనము పెంక పెట్టేసుకున్నాను, నూనె వేసేసాను. మనము ఇప్పుడు అట్లు వేసేసుకుందాము. ఇదిగోనండి అట్టు తిరిగేసుకుందాము. ఇదిగోనండి ఇలా ఎర్రగా కాలింది. ఇప్పుడు మీడియంలో పెట్టుకుందాము. ఇలాగే అన్ని అట్లు వేసిస్తాను. ఇదిగోనండి శనగలు పెసలు బియ్యంతో కలిపినట్లు తయారైపోయాయండి. ఇదండి పెసల్లోనూ శనగల్లోనూ ఫైబర్ ఉంటుంది కదండి. ఇది 2 తిన్నాం అనుకోండి కడుపు నిండిపోతుందండి. అలాగే ఆరోగ్యం కూడాను. మనము టిఫిన్గా వాడుకోవచ్చండి, లేకపోతే మనం అన్నంలో కూడా వేసుకోవచ్చండి. పెసరట్లు అన్నంలో తింటాం కదండి, అలాగే ఈ అట్లు కూడా తినచ్చు అనమాట. ఇదిగోనండి నేను ఇవాళ టమాటా పచ్చడి చేశానండి. అలాగేనండి వానలు బాగా వస్తున్నాయి కదండి, మిరియాలు బాగా వేసి కారపొడి చేసి పెట్టుకుంటానమాట. ఈ కారపొడి ఈ టమాటా పచ్చడి వేసుకుని దోశలు తింటామండి.